మన హైదరాబాద్లో ఒక 2 డేస్లో అందాల పోటీలు స్టార్ట్ కాబోతున్నాయి. అసలు అందాల పోటీలు ఎవరి కోసం, ఎందుకోసం? మనతో పాటు ఎస్ఎల్ పద్మ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. అసలు అందాల పోటీలు ఎవరి కోసం, ఎందుకోసం? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 118 దేశాల నుంచి రప్పించి అందాల పోటీలు, ప్రపంచ సుందరి అందాల పోటీలు నిర్వహిస్తుంది. దీనికోసం సుమారు 200 కోట్ల రూపాయలని కేటాయించింది. ఒక విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే, ఈ రోజు వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి, ఇతర ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లేదు అని చెప్పి జీతాలు కూడా వేయని పరిస్థితి ఉంది. మాకు జీతాలు పెంచాలి, డిఏ పాత బకాయిలు ఇవ్వాలి అని కోరుతున్న ఉద్యోగస్తులకేమో డబ్బులు లేవు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట్లాడుతుంది. మరి ఇన్ని కోట్ల రూపాయలు కేటాయించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? రెండోది, అసలు స్త్రీలకు సంబంధించినటువంటి దృక్పథము కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టుకుంది. ఈరోజు స్త్రీలని ప్రపంచంలోనే మొత్తం చోట కూడా ఆల్రెడీ ఆధిపత్య భావజాలం కింద, పురుషాధిపత్య భావజాలం కింద నలుగుతున్న వాళ్ళుగా ఉంటే, స్త్రీ అంటే కేవలం శారీరక అందం మాత్రమే అని చెప్పే దృక్పథం ఏదైతుందో అది చాలా దుర్మార్గమైనటువంటిది. అంటే ఒకవైపు స్త్రీలు ఉద్యోగాలు చేయాలి, అభివృద్ధి చెందాలి, చాలా ముందుకు వెళ్ళాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే స్త్రీల వల్లనే అవుతుంది అని చెప్పే వాళ్ళ టాలెంట్, అంటే వాళ్ళ మేధోశక్తి, వాళ్ళ ఆ మేధోస్సుని నేర్చుకున్న దాని ద్వారా, నైపుణ్యం ద్వారా ఇంకా డెవలప్మెంట్కి వెళ్ళాలని మాట్లాడుతూనే, ఇంకొక వైపు ఓ స్త్రీ నువ్వు అందం కోసమే, అందం దేనికోసం అంటే పురుషుడి కోసమే అని ఒక కుదించి స్త్రీ శరీరాల భాగాలన్నింటినీ కూడా ఈరోజు సరుకుగా మార్చేదే అందాల పోటీలు. అందులో సందేహం ఏమీ లేదు. అందాల పోటీల పేరుతో స్త్రీ ప్రతి ఆర్ట్కి ప్రతిది ఏది పెట్టుకోవాలి, ఏమి చెయ్యాలని దానికి మళ్ళీ సరుకులు ఉత్పత్తి అయిన వాటిని అమ్మకాల కొనుగోలు కోసం స్త్రీని ఉపయోగించడం ఏదైతుందో, స్త్రీ శరీరాన్ని సరుకుగా చేయడం ఏదో అది చాలా దుర్మార్గమైనది. ఇది పురుషాధిక్య భావజాలానికి సంబంధించి ప్రభుత్వం కూడా దాన్ని ప్రోత్సహించడం అనేది అన్యాయమైనటువంటి విషయం అని చెప్పదలుచుకున్నాం. అందుకని ఈరోజు స్త్రీలుగా ఈ దేశంలో ఉన్న అందరూ, ప్రపంచంలో ఉన్న మహిళలు కూడా వ్యతిరేకించాల్సిన విషయం. అందుకని అనాదిగా స్త్రీలని ఆ రకంగా చూస్తున్న దాన్ని తిరిగి మార్కెట్ని దానికి జోడించి వాళ్ళని వ్యాపార వస్తువుగా మార్చినటువంటిది ఏదైతే ఉందో, అంటే స్త్రీకి ఒక శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి, స్త్రీకి ఒక మెదడు ఉంది, దాన్ని ఆలోచింపజేయాలి, స్త్రీకి ఈరోజు దృక్పథం ఉంది, ఆ దృక్పథాలన్నిటిని కూడా మార్కెట్ దాని కింద వాళ్ళని కుప్పకూల్చేటువంటి చేస్తున్నది ఏదో ఇది చాలా అన్యాయమైనది, తప్పుడు పద్ధతి. స్త్రీలందరూ కూడా వ్యతిరేకించాలని కూడా కోరుకుంటున్నాం. అంటే ప్రభుత్వాల 2 నాలుకల ధోరణిని కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఇంకొక విషయం, ఈరోజు అందాల సుందరులందరూ వచ్చినటువంటి వాళ్ళని 10 నుంచి 17 వరకు హెరిటేజ్ వాక్ అంట, అంటే వివిధ ప్రాంతాల హైదరాబాద్ నగరంలో ఉన్న హెరిటేజ్ వాక్ పెట్టడం వల్ల అనేక మంది పెట్టుబడిదారులని, వ్యాపారస్తులని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించే విధంగా ఉంటుంది. అంటే స్త్రీ అందము, స్త్రీ శరీరంతో ఎంత వ్యాపారం చేయదలుచుకున్నారనేది ఈ కోణం కూడా మనకు కనబడుతూ ఉంది. అంటే స్త్రీలు ఆ హెరిటేజ్ వాక్ వల్ల ఆ సుందర ప్రదేశాలు వాటిని ఎక్స్పోజ్ చేస్తారంట. అదే ఎక్స్పోజ్ చేస్తారా, స్త్రీని ఎక్స్పోజ్ చేస్తున్నారా? ఇది ఒక ప్రశ్న. ఇంకొకటి, ఈరోజు దానికోసం దీన్ని ఆకర్షితులయ్యి పెట్టుబడులు తీసుకొని వస్తారు అంటే ఎంత మార్కెట్ ఎకానమీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ ఎంత దుర్మార్గంగా స్త్రీ శరీర దోపిడీకి పాల్పడుతుందనడానికి కూడా నిదర్శనము. కాబట్టి అందాల పోటీలు, అందం అనేది బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, అందం అనేది ఇంటర్నల్, మనసుకు సంబంధించిన హృదయ సౌందర్యం. ఆ హృదయ సౌందర్యాన్ని మొత్తం మార్చివేసి బాహ్య సౌందర్యమే అందము అని గీటురాయి చేయడం అనేది ఇది సరియైనది కాదు. ప్రభుత్వం విరమించుకోవాలి. మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున పోరాటం, స్త్రీలందరూ కూడా తమ ఆత్మగౌరవ సమస్య, వాళ్ళందరూ దీనికి వ్యతిరేకంగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.